ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఆ, ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. మరి ఇటు రీతిగా మీ ముందుకు మళ్ళా నేను ఇలా రాగలిగానంటే అది దేవుని యొక్క మహాకృప. ఆ రాత్రి నుంచి కూడా నాకు బాగా నీరసంగా ఉంది. నా మార్నింగ్ నుంచి కూడా కొంచెం నీరసంగా ఉంది. మరి దేవుని సన్నిధికి రాలేకపోతానేమో అనుకున్నాడు, కానీ దేవుడు తన మహాకృప ద్వారా నన్ను తీసుకొచ్చాడు. యాక్చువల్గా పాస్టర్ గారు కూడా కొంత సిక్ అయ్యారు. సిక్ అంటే ఏం లేదు, కొంచెం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కాబట్టి. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నిలబడి వర్షిప్ ప్రస్తుతానికి చేయలేనటువంటి పరిస్థితి నాకు ఉంది. మరి తను ఈరోజంతా గంభీరంగా పాడగలిగిందంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే దేవుడు చాలా ఫాస్ట్గా తనకు రికవర్ ఇచ్చాడు. సో నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ దరిమిలా కూడా కొంచెం మానసికంగా కూడా బలహీనపడ్డాం. ఆ, ఈరోజు మరి మీకు అందరికీ తెలిసినటువంటి, మీకు మీలో చాలామందికి తెలిసినటువంటిది దైవజనుల యొక్క దినోత్సవం. మరి దైవజనుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కొద్దిసేపు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ, ఈ వాక్యం కొంచెం ఏకపక్షంగా ఉంటుంది. దాన్ని కొంచెం మీరు ప్రేమతో తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాను. దేవుడు దేవుని సేవకులుగా మొట్టమొదట పాత నిబంధన కాలంలో దేవదూతలను పంపించాడు. ఆ తర్వాత ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, యాజకులను ఏర్పాటు చేశాడు. ప్రవక్తలు అంటే దేవుని సమాచారాన్ని మనుషుల మధ్యకు తీసుకొచ్చేవాళ్ళు. యాజకులు అంటే మనుషుల సమాచారాన్ని దేవుని వద్దకు తీసుకెళ్ళేవారు. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క యాజకుడు, సేవకుడు, తర్వాత కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి శిష్యులు, అపోస్తలులు, సువార్థికులు, ఇలాగ చూసుకున్నప్పుడు కాపరులు, అలా చూసుకున్నప్పుడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సేవకుల యొక్క ఆలోచన విధానం, సేవకుడు, పాస్టర్, ఇలాగా కొనసాగుతూ ఉండడం మనం చూస్తాం. మరి ఈ రోజుల్లో మనకి ప్రవక్తలు లేరు, కానీ ఈ రోజుల్లో మనకి యాజకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, స్వార్థికులు అనేటువంటి వారు ఉన్నారు, సేవకులు అనేటువంటి వారు ఉన్నారు. ఈ సేవకులు అందరూ కూడా మరి ఈ రోజున ఈ దైవజనుల దినోత్సవం జరుపుకోవడానికి వారు అర్హులు అనే విషయాలు ఈ సమయంలో మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఏలియా మనకి కనబడతాడు. ఏలియా మరి ఫస్ట్ టైము మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో కనబడతాడు. రైట్. మరి ఏలియా కెద్రోను కెరీతు వాగు అనుభవం, తర్వాత సారెపతు అనుభవాన్ని మనము మొదటి రాజులు 17వ అధ్యాయంలో మనం చూడడం జరుగుతుంది. సారెపతు అనేటువంటి ఆ ప్రాంతం చాలా కొరగాని ప్రాంతంగా ఉంది. కొరగాని ప్రాంతం, సారెపతు కొరగాని ప్రాంతం.
సారెపత్తులో ఉన్నటువంటి విధవరాలు కొరగానిదిగా ఉంది. మరి బైబిల్ గ్రంథంలో చూసేటప్పుడు సారెపతుకు కావచ్చు, లేకపోతే విధవరాలకు కావచ్చు, చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది విధవరాలు. ఆ విధవరాలు బైబిల్లో చాలా గొప్ప వ్యక్తిగా పరిగణించబడింది. సారెపతు అనేటువంటి ప్రాంతానికి కూడా ఒక మంచి పేరు వచ్చింది. దానికి కారణం ఏమిటి అంటే, చాలా కష్టకాలంలో ఉన్నారు తల్లి కుమారులు. కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని సేవకుడు, దైవజనుడు ఏలియా మరి దేవుని యొక్క మాట చొప్పున ఆ విధవరాల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆమె ఏమీ ఆలోచించకుండా మరి ఆ ఉన్న కొద్ది ఆ పిండిని కూడా అప్పముగా చేసి దైవజనుడికి పెట్టడానికి ఇష్టపడుతుంది. సో అందుకు ఆ వ్యక్తికి చాలా మంచి పేరు వచ్చింది. ఆ వ్యక్తి చేసినట్టు పనికి గాను ఆ వ్యక్తి ఏ ఊరికి సంబంధించినటువంటిది అంటే సారేపతు అనేటువంటి ఊరికి సంబంధించింది కాబట్టి ఆ సారేపతు అనే ప్రాంతానికి కూడా చాలా మంచి పేరు, కొరగాని ప్రాంతంగా ఉన్నప్పటికీ కూడా మంచి పేరు రావడం జరిగింది. సో తర్వాత మరి ఎటువంటి బ్లెస్సింగ్స్ వచ్చాయి కూడా మనకు తెలుసు. 3.5 సంవత్సరాల పాటు కూడా వారు కరువు కాలంలో చక్కగా పోషించబడ్డారు. అదేవిధంగా 2 రాజులు 4వ అధ్యాయానికి వచ్చేసరికి షూనెమీరాలను మనం చూస్తాం. మరి ఆమె కూడా ఎలీషాకి తన భర్తతో కలిసి ఆతిథ్యం చేస్తుంది. మరి చేసినప్పుడు కూడా మరి ఆ వ్యక్తికి బిడ్డలు లేరు, బిడ్డలు కలుగుతారు. కలిగినటువంటి బిడ్డ చచ్చిపోతాడు, చచ్చిపోయినటువంటి బిడ్డ మళ్ళా బ్రతుకుతాడు. అంటే ఈ సందర్భాల్లో మనం చూసినప్పుడు దేవుని సేవకునికి చేస్తే ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ వస్తాయి అనేటువంటిది మన బిబ్లికల్ ట్రెడిషన్. ఇది ఎవరో సృష్టించుకున్నది ఏం కాదు, దేవుడు పెట్టింది. అది బైబిల్ గ్రంథంలో బైబిల్ పెట్టిందే. సరే, మరి ఏలియాకు ఏమి ఇవ్వబడ్డాయి అంటే, ఏలియాకు ఇవ్వబడినటువంటిది ఏంటి అంటే ఒక రొట్టె, నీళ్ళు. ఏలియాకి ఇవ్వబడినటువంటివి రొట్టె, నీళ్ళు. ఈ రొట్టె నీళ్ళు ఇచ్చినటువంటి కారణం చేత ఆ వ్యక్తికి చాలా గొప్ప పేరు వచ్చింది. మనకి అవి చాలా సింపుల్గా కనబడతాయి. ఒక రొట్టె, నీరు అనేటువంటిది చాలా సింపుల్గా కనబడతాయి. కానీ ఆమె ఏమి ఇచ్చింది అంటే చాలా వాల్యుబుల్ థింగ్స్ ఇచ్చింది, చాలా విలువైనటువంటి ఇచ్చింది. రెండవది, దేవుని సేవకుడు చాలా కంఫర్ట్ అయినటువంటి ఇచ్చింది. మూడవది, దేవుని సేవకుడు బ్రతకడానికి మార్గం ఏర్పాటు చేసింది. ఇది ఆ వ్యక్తిని దేవుడు ఒక ఉన్నత స్థానంలో బైబిల్ గ్రంథంలో ఉంచడానికి అది ఎంతగానో దోహదపడింది అన్నమాట. ఆ కాలంలో నాకు ఫస్ట్ అడుగుతాడు, నాకు మంచినీళ్ళు ఇమ్మని అడుగుతాడు. ఎవరు? ఏలియా. ఆ 17 అధ్యాయాలు మనం చూసినప్పుడు మంచినీళ్ళు ఇమ్మని అడుగుతాడు, నీళ్ళు ఇమ్మని అడుగుతాడు. నీరు ఆ కాలంలో ఫ్యామిన్ చాలా భయంకరంగా ఉంది, కరువు చాలా భయంకరంగా ఉంది. కరువుకు కారణం ఏంటంటే దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. అంటే వర్షం రాకుండా చేసేసాడు దేవుడు. వర్షం లేదు, నీరు లేదు. ఆ టైంలో మనం నీరే కదా అనుకుంటాం, కానీ ఆ టైంలో ఆ నీరు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రొట్టె లేకపోయినా నీరు తాగి కొంతకాలం బ్రతకొచ్చు. అలాంటిది నీరు లేని పరిస్థితి. ఆ నీటిని మరి దేవుని సేవకునికి ఆమె అందించినట్టే చాలా విలువైనటువంటిది. నీటికి విలువేముంది? ఈ రోజున మనం ఏమైనా మంచినీళ్ళు ఇచ్చామనుకుంటే పెద్ద నీళ్ళే కదా అనుకుంటాం కదా. కానీ ఆ టైంలో చాలా విలువైనటువంటిది నీరు. ఆ టైంలో వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటర్ ఇవ్వడం అంటే చాలా గొప్ప అనమాట. ఎందుకంటే కరువులో నీరు లేదు. అది కాకుండా ఆయా ప్రాంతాలు సరైనటువంటి వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉండదు, నీరు చాలా తక్కువ.
మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి దైవజనుడికి నీరు, తర్వాత తనకి ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తాం. చాలా వాల్యుబుల్ థింగ్స్ సేవకునికి ఇవ్వబడినటువంటిది, వాల్యుబుల్ థింగ్స్ అండ్ కంఫర్టబుల్ థింగ్స్. సేవకునికి ఎప్పుడు చేసినప్పుడు కూడా విలువైనదిగా చెయ్యాలా. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ దైవజనుల దినోత్సవం కాబట్టి ఏకపక్షంగా ఉంటుంది. మీరు దాన్ని కొంచెం మీరు కోఆపరేట్ చేయాల్సిందే. బిబ్లికల్గా ఉన్నటువంటి మాటలా చెప్తా ఉన్నాను. మళ్ళా చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే సందర్భం కూడా కాదు. చాలా వాల్యుబుల్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం దయచేసి చదవండి అమ్మా. మత్తయి సువార్త అమ్మా. మరియు శిష్యుడని ఎవడు ఇచ్చిన వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్తాను. చాలా సంతోషం. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అప్పుడు చెప్తున్నాడు కదా, అంటే నీళ్లు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాళ్ళకి నీళ్లు బాగా తక్కువ కాబట్టి నీళ్ల ప్లేస్లో ఆనాటి కాలంలో ద్రాక్షరసం తాగేవాళ్ళు. వాడు వాటర్ స్కార్సిటీ బాగా ఉండేది. అందుకనే అక్కడ సందర్భంలో మనం ఏం చేస్తామంటే, బైబిల్లో నీళ్ళు ఇచ్చారు కాబట్టి నీళ్ళు ఇవ్వడం గొప్ప అనుకుంటాం. అక్కడ సందర్భానికి అది నీళ్ళు గొప్ప, ఇక్కడ సందర్భానికి అది కాదు. ఇక్కడ మనకు బోర్డని గోదావరి, ఇతరత్ర నదులు ఉన్నాయి, చాలా మంచి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, మంచి నీళ్లు మనకు సమృద్ధిగా దొరుకుతాయి. కానీ అక్కడ ఇజ్రాయెల్ ఆ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో చాలా కరువు కాటకాలతో ఉండేటువంటి ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, పెట్రోల్ గన్లు ఉన్నటువంటి ప్రాంతాలు, పెట్రోల్ ఎక్కువ పడుతుంది కానీ వాటర్ పడినటువంటి ప్రాంతాలు. అలాంటి పరిస్థితుల్లో నా పేరట ఎవరైతే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో వారి యొక్క ఫలము పోగొట్టుకుంటున్నాడు. గిన్నెడు చన్నీళ్ళు అన్నాడంటే అర్థం ఏంటంటే నీళ్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఆ కాలంలో విలువైనటువంటిది. మనము చూసేటువంటి పరికరం ఏదైతే ఉంటుందో దాని క్వాలిటీ మనం చూస్తాం, కానీ అప్పుడు ఉన్నటువంటి అవసరానికి అది ఎంత అవసరం అనేటువంటిది మనం ఆలోచన చేయం. నీళ్ళే కదా అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు నీళ్లు చాలా ప్రాముఖ్యం ఆ కాలంలో. అందుకనే కాలు కడుక్కోవడానికి కూడా నీళ్లు ఇచ్చేటువంటి వారు కాదు. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో కూడా కాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి వారు కాదు. ఎందుకంటే వాళ్ళకి వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉందన్నమాట. నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు వాటర్ ఇవ్వలేదని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువు ఒక సందర్భంలో అంటాడు కదా, ఆ టైంలో. సో ఆ సందర్భానికి వాటర్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. నా పేరట అక్కడ దేవుని సేవకుల గురించి చెప్తాడు అన్నమాట. ఎవరైతే పంపిస్తాడు, మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే దేవుని సేవకు పంపిస్తాడన్నమాట, సేవకు పంపించి ఎవరైతే ఆ సేవకుల్ని హత్తుకుంటారో, ఎవరైతే ఆ సేవకుల్ని రిసీవ్ చేసుకుంటారో, నా పేరట వారికి నీళ్ళు ఇస్తారో, నా పేరట వాళ్ళకి అవసరమైనది, అంటే నీళ్ళు అంటే బ్రతకడానికి చాలా ఖచ్చితంగా అవసరం ఇస్తారో, వాళ్ళు ఖచ్చితంగా ఫలాన్ని పోగొట్టుకోరు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి ట్రెడిషన్స్ అనేటువంటి ఉన్నాయి. బైబిల్ ట్రెడిషన్లో ఆ కాలంలో ఏలియాకు బాగా భోజనం పెట్టింది, లేకపోతే అబ్రహాము దూతలకి బాగా భోజనం పెట్టాడు, లేదా షూనేమీరాలు ఎలీషాకు బాగా భోజనం పెట్టింది, లేదా లాజరు కుటుంబం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి బాగా పరిచర్య చేసి మంచి భోజనాలు పెట్టారు. ఇలా చూసుకునేటప్పుడు మనం ఆ ట్రెడిషన్నే ఏం చేస్తామంటే దాన్ని ఉన్నట్టుగా మనం ఇక్కడ అది అవలంబించేస్తూ ఉంటాం. ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ కాలంలో ఉన్నటువంటి ఆరోగ్యాలు వేరు, ఈ కాలంలో ఉన్నటువంటి ఆరోగ్యాలు వేరు. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వేరు. మనం ఎప్పుడు కూడా ట్రెడిషన్ని గౌరవించాలి, కానీ ట్రెడిషన్ ఎప్పుడు కూడా మనకి కంఫర్ట్గా ఉండాలి, అది గుర్తుంచుకోవాలి. ట్రెడిషన్ని గౌరవించాలి. ట్రెడిషన్ ఎప్పుడు కూడా ఎదటి వ్యక్తికి కంఫర్టబుల్గా ఉండాలి.
మనం పాటించేటువంటి ఆచారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆచారాలు కానీ ఒకవేళ ఇతరులకు ఎవరికైనా ఇబ్బంది కలిగించేటువంటివి అయితే వాటి వలన ఒరిగేది ఏమీ ఉండదు. అది దేవుడు కోరేటువంటిది కాదు. ట్రెడిషన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఇతరులకు మేలుకరంగా ఉండాలి. యేసన్న గారు ఒకానొక సందర్భంలో మేము సిండియాలో ఉండేటప్పుడు యేసన్న గారిని మా సంఘం పిలవడం జరిగింది. అప్పటికి ఆయన మంచి దైవజనుడు. అతని యొక్క డేట్స్ దొరకడం కూడా కష్టమే. అలాంటి పరిస్థితుల్లో యేసన్న గారిని పిలవడం జరిగింది. యేసన్న గారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే యేసన్న గారికి చాలా మంచి మాంసాలు ఏర్పాటు చేసేస్తున్నారు. ఆయనకి మంచి సోఫాలు ఏర్పాటు చేసేస్తున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు దైవజనుడికి ఏవో పెట్టాలి అనేటువంటి పాయింట్ అక్కడ పెట్టేయండి. నేను వీటి మీద కూర్చొని మీ సోఫాలు వేసినా సరే కూర్చోను. నాకు కిందన కూర్చుని తినడం అలవాటు అన్నాడు. తర్వాత మీరు ఎన్ని మాంసాలు పెట్టినప్పుడు నేను మాంసాలు తిన్నాను, నేను శాకాహారమే తింటాను ఎక్కువ అని చెప్పేసి నాకు శాకాహారమే పెట్టండి. అలా కాదండి పాస్టర్ అయ్యగారు, మీరు చాలా పెద్ద దైవజనుడు, మీకు ఎలా పెడితే మాకు ఆశీర్వాదం కాదని. నో నో నో, ఎలా పెడితే ఆశీర్వాదం, నాకు ఎలాగ కంఫర్టబుల్గా ఉంటే మీరు పెడతారో అది మీకు ఆశీర్వాదం. మీరు చాలా గంభీరంగా పెట్టేయడం మీకు ఆశీర్వాదం కాదు. నేను ఏది తినడం వల్ల, ఎలా ఉండడం వల్ల కంఫర్టబుల్గా ఉంటానో అది మీకు ఆశీర్వాదం. సర్వసాధారణంగా క్రైస్తవులు ఇది విస్మరిస్తూ ఉంటారు. పెట్టేయాలి, ఏదోటి పెట్టేయాలి, ఏదోటి చేసేయాలి, అది ఆశీర్వాదం కూడా. కోర్స్ చాలా మంచిదే, అలా పెట్టాలంటే బుద్ధి మంచిది. కానీ కంఫర్ట్ చూసుకోవాలా. ఏలియాకి పెట్టడమే కాదు, ఏలియా కంఫర్ట్ చూసిందామే. ఏలియా చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు, ఎలీషా చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు. పాపం ఎలీషా వస్తున్నాడు, అయ్యా మనం ఏదోటి చేయాలని చెప్పేసి ఒక చిన్న గది ఏర్పాటు చేసింది ఆయనకి కంఫర్టబుల్గా. ఒక బల్ల, ఒక దీపస్తంభం, ఒక మంచం ఏర్పాటు చేసిందామే. 2 రాజులు 4వ అధ్యాయంలో అది కనబడతాయి, ఏమి కూడా చదివించట్లేదు నేను. సో కంఫర్టబుల్ సేవకుడు ఎప్పుడు కూడా కంఫర్టబుల్గా సేవ చేసుకోగలిగేటట్లు విశ్వాసులు అవకాశాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో అవన్నీ తీసేశారు యేసన్న గారికి, అన్నీ తీసేసి చక్కగా ఆయన కిందనే పడుకుంటాడట. ఆయన కిందనే పడుకుంటాడు, శాకాహారం తింటాడు, డబ్బులు డిమాండ్ చేయడు. చాలామంది సెలబ్రిటీ పాస్టర్స్ లాగా డబ్బులు డిమాండ్ చేయడు, ఎంత ఇస్తాను తీసుకుంటాడు. అందుకే అతను మహా గొప్ప దైవజనుడు అయ్యాడు. దాన్ని గౌరవించాలి, రైట్? సో ట్రెడిషన్స్ ఎప్పుడు కూడా మనకి కంఫర్టబుల్గా ఉండాలి. నేను సేవకు వచ్చినటువంటి కొత్తలో శ్రీకాకుళంలో ట్రైనింగ్ పాస్టర్గా చేయడం జరిగింది. తర్వాత నేను ఫస్ట్ స్టార్టింగ్ బ్యాంక్పెట్లో కూడా సేవ చేయడం జరిగింది. ఈ సేవ చేసినప్పుడు నాకు చాలా కొన్ని కుటుంబాల్లో, కొన్ని గృహాల్లో ఇబ్బందులు ఉండేవి. ఏంటి ఇబ్బందులు అంటే, వాళ్ళు చాలా మంచి ఫుడ్ ఏదో ఆఫర్ చేస్తారు, మంచి డ్రింక్స్ ఏవో ఆఫర్ చేస్తారు. అప్పుడు తినడానికి నాకు శక్తి లేదు. వాళ్ళు ఏమంటారంటే, సేవకుడు అంటే పెట్టేవన్నీ తినేటట్టు ఉండాలంటారు. సేవకుడు బకాసుడిని తెచ్చుకోవాలి. అప్పుడు పాస్టర్గా ఏ బకాసుడు పాస్టరో చాలామంది ఉంటారు, వాళ్ళంటారు తెచ్చుకోవాలి. బైబిల్కి ప్రాధాన్యత ఇస్తాం, తిండికి తక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం. పాస్టర్ గారు అంటే నిజమే, మీరు పెట్టేది తినడం మాకు సంతోషమే. తినలేనప్పుడు ఎలా తినేస్తాం? ఇది ఆలోచించరు. ఇదే చాలామంది పాస్టర్ గారు అంటే మరి ఏదో పెడతామండి, మరి పెట్టినప్పుడు తినేయాలి కదండి అని అనేవాళ్ళు అన్నమాట. అది చాలా బాధ అనిపించేది, చాలా ఇబ్బంది అనిపించేది. దానివల్ల చాలా సమస్యలు కూడా ఎదుర్కొనేవాడిని. ఎప్పుడు కూడా సేవ ఎప్పుడు కూడా కంఫర్టబుల్గా చేయాలా. అలా చేసేటట్లు సంఘం సహకరించాల్సినటువంటి అవసరత ఉన్నది. అలాగే ఎప్పుడైతే ఎలీషాలకు వాళ్ళు పెట్టారో, వాళ్ళు గొప్ప బ్లెస్సింగ్స్ చూశారు. సారెపతు విధవరాలు అద్భుతమైన బ్లెస్సింగ్, కానీ విని ఎరిగినటువంటి బ్లెస్సింగ్. కరువు కాలంలో అందరూ అల్లాడిపోతారు, చచ్చిపోతున్నారు, వీళ్ళు మాత్రం కుటుంబం చక్కగా బతికేస్తుంది. ప్రతిరోజు బుడ్డిలో ఉన్నటువంటి పిండి తగ్గిపోలేదు, గిన్నెలో ఉన్నటువంటి నూనె తరిగిపోలేదు. అలా ఊరుతా ఉంది. వీడికి అక్కడ దైవజనుడు కంఫర్టబుల్గా
అక్కడ వాళ్ళతో పాటు ఉన్నాడు దైవజనుడు, చక్కగా భోజనం చేస్తాడు, సృష్టిగా ఉన్నాడు, ఏం కంగారు చేయట్లా, ఏం కంగారు చేయట్లా. కొన్నిసార్లు ఇంకొకటి మళ్ళా సేవకుల దినోత్సవం చెప్పింది వినడమే మీరు. భోజనాలు పిలుస్తారు, నేను అందుకే అందరితో కలిసి భోజనం చేస్తాను. స్పెషల్గా కూర్చోను, ఒక ముద్ద పెట్టుకుంటాను. పాస్టర్ గారు వేసేయాలా, ముద్దే తినాలా, మీకు సమాధానమే చెప్పాలా, అంటే ఈరోజు పరిస్థితి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఇలా ఏదో తినాలనుకుంటాం, పాస్టర్ గారు ఇది వేసుకోండి, ఇది తినాలి కదా ముందు, రైట్? సరే, ఇది ప్రేమతో సంతోషంగా, అంటే జస్ట్ లైట్ తీసుకోండి. అంటే ఇలాంటి పరిస్థితి కంఫర్టబుల్గా ఉండాలి. పాస్టర్ గారు కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు నాకు తెలుసు మీ పరిస్థితి, ఇదిగోండి ఇక్కడ అన్నీ పెట్టేస్తున్నాం, మేము లేవు దగ్గరుండి వడ్డించట్లేదని మీరు ఫీల్ అవ్వద్దు, మీరు ఇంకోవాలనుకోవద్దు, ఎందుకంటే మీ కంఫర్టబుల్ కోసమే అన్నీ పెట్టేశాం, అన్నీ శుభ్రంగా మీకు ఎంత కావాలని తీసుకోండి, ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ ఉండి ఇబ్బంది అలాంటి వాళ్ళు కూడా మన సంఘాల్లో ఉన్నారు. అది అప్పుడు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. సో సేవకుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే కంఫర్టబుల్గా ఉండగలిగేటట్లు చేయాలి. ఇవి చాలా సింపుల్ మ్యాటర్స్గా మీకు అనిపిస్తాయి, కానీ ఇవి చాలా పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాస్టర్కి సైనసైటిస్ ఉంది, ఈసినోఫీలియా సైనసైటిస్ ఉంది. ఆల్రెడీ ఈ పాస్టర్ గారు బాగా జలుబుతో బాధపడుతున్నారు. ఈయన ఎక్కడికో పాపం పరిగెట్టుకెళ్ళి ఇంత థమ్సప్ బాటిల్ తీసుకొచ్చాడు, మంచిది, పాస్టర్ గారు తాగుతారు కదా అనేసి, మంచిదే, థమ్సప్ స్ప్రైట్ ఏదో ఉండదు. పాస్టర్ గారు మీకోసం, బాబు కొంచెం నాకు సైనస్ ఉంది, కొంచెం నాకు జలుబు ఉంది అని అంటారు అనుకుందాం. అలా కాదండి, నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను, మీరు తాగి తీరాల్సిందే. బాబు అది తాగితే నాకు ఏమవుదండి, దేవుడు ఉన్నాడండి. మళ్ళీ ఇదొక మాట, ఈ మాటలు రైట్, దైవజనుల దినోత్సవం కాబట్టి మరి ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను అనమాట. మంచిది, చాలా సంతోషం, అంత దూరం వెళ్ళి కరెక్టే కాదంటలే, అది బ్లెస్సింగే. కానీ ఒకవేళ సైనసైటిస్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ పొరపాటున సైనస్ కానీ ఎక్కువైనప్పుడు కానీ అది తాగేస్తే, తాగేస్తే బ్లాక్ అయిపోయి ఆస్తమా వరకు దించేస్తుంది. ఒకవేళ ఆ పాస్టర్ గారు నాన్న ఇబ్బంది పడుతున్నారు అనుకుందాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆపసోపాలు పడిపోతున్నారు పాస్టర్ గారు, అబ్బా పాస్టర్ గారికి నేను థమ్సప్ ఇచ్చాను రా అని ఈ వ్యక్తి అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏమవుతారు, ఆపసోపాలు పడిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, అది అంటే పాస్టర్ గారు ఇబ్బంది పడతారు, రైట్? సో కంఫర్టబుల్గా ఉండాలా. ఇవి చాలామంది దైవజనులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులే. ఇవి విశ్వాసులకి చాలా సిల్లిగా చిన్న చిన్న విషయాలుగా కనబడతాయి, కానీ ఇది అనుభవించేటువంటి పాస్టర్స్కి మాత్రం చాలా పెద్ద విషయాలు ఇవి. అది నేను చెప్పాలంటే, నేను విజిటింగ్లు మానేయడానికి కారణం కూడా ఇదే, చాలా వరకు కూడా. అంటే అఫ్కోర్స్ మానేయలేదు, కరోనా ప్రాబ్లం ఉంది కదా అని, అంటే మోస్ట్లీ ఎక్కువగా నేను విజిటింగ్స్ చేయకపోవడానికి కూడా కారణం ఇదే. అప్పుడు ఉన్నటువంటి ఏరియా, అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక గొర్రె తినేసేవాడు ఒక్కొక్కడు. ఇక పావు కేజీ మాంసం, గొర్రె మాంసం తినడం కష్టం మనలాటోళ్ళకి. అసలు నాలాటోళ్ళకి మరి మీరేట సంగతి నాకు తెలియదు. అప్పటికేంటి, ఇశ్రాయేలీయులు గొర్రెలు వేసేవాళ్ళు, ఆవులు వేసేసేవాళ్ళు, బోల్డ్ ఆవులు, వేల ఆవులు వేసేసేవాళ్ళు సొలొమోను కాలంలో అయితే. అప్పుడు తిండి అలాంటివి, అప్పుడు అరుగుదల అటువంటిది, అప్పుడు ఆరోగ్యాలు అటువంటివి. అప్పటిలాగే ఇప్పుడు కూడా మేము పెడతామంటే ఎలాగవుతుంది, రైట్? సో షుగర్ ఉంది పాస్టర్ గారికి అనుకుందాం, పాస్టర్ గారు మంచి గులాబ్ జామ్ చేశానంటారు, గులాబ్ జామ్. సో గులాబ్ జామ్ ఇష్టమే పాస్టర్ గారికి. ఇప్పుడు తింటే ఆల్రెడీ చెక్ చేసుకుంటే 300 ఉంది అనుకుందాం, అమ్మా నేను షుగర్ చెక్ చేసుకున్నాను 300 ఉంది అని చెప్తాం అనుకుందాం. అలా కాదండి, నేను మీకోసం అని కష్టపడి, అంటే కొంతమంది ఎంత అంటే వాళ్ళు అది ఎటువంటి ప్రేమ అర్థం కాదు, అంటే మళ్ళీ చంపేసే ప్రేమ అనమాట. చచ్చేంత ప్రేమ అంటారు చూడండి, చచ్చేంత ప్రేమ, చంపేసేంత ప్రేమ. తినండి ఏమవుదండి, దేవుడు చూసుకుంటాడు అంటారు. సో గులాబ్ జామ్ అంటే షుగర్ ఉన్నోళ్ళు. మా అమ్మమ్మకి ఒకసారి పాపం ఒకరోజు షుగర్ ఉంది మా అమ్మమ్మకి. ఒకరోజు మా ఇంటికి వచ్చిన తర్వాత 2 గులాబ్ జామ్ తినేసింది. ఆ రోజు నుంచి కూడా పరాగ్గా మాట్లాడడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి కూడా డెడ్ లైన్ స్టార్ట్ అయిపోయింది మా అమ్మమ్మకి, రైట్? సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త కంఫర్టబుల్గా
పాస్టర్ గారి దేవుని సేవకులను చూడడం అనేటువంటి చాలా అవసరత ఉన్నదనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. సో మరి చివరిగా ఈ సందర్భంగా సంఘం యొక్క సేవకుని విషయంలో ఒక బాధ్యత ఏమిటి అంటే పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం అనేటువంటిది సంఘం యొక్క బాధ్యత. తర్వాత ఇబ్బంది పడకుండా చూసుకోవడం అనేటువంటిది కూడా సంఘం యొక్క బాధ్యత. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. నేను ముగించేస్తున్నాను. మత్తయి సువార్త 10, 9-10 వచనాలు చూద్దాం ఒకసారి. చదవండి అమ్మా. రాగినైనను ఎస్, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మీకు బంగారాన్ని, సంచిని, జయాల్ని దేన్ని కూడా సిద్ధపరచుకోకండి. ఎందుకంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎవరికి చెప్తున్నాడంటే ఎవరినైతే సేవకు పంపిస్తున్నాడో వాళ్ళకి చెప్పినటువంటి విషయం ఇది. అంటే అవసరమైతే ఇలాంటివన్నీ కూడా అంటే అవసరం మేరకు ఇలాంటివన్నీ సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఎవరైతే సేవకుని చేర్చుకుంటారో వాళ్ళ మీద ఉంది. మీరు సిద్ధపరచుకోకండి, మీ కొరకు వాళ్ళు సిద్ధపరుస్తారు. రైట్? కాబట్టి సేవకుడికి అవసరమైనటువంటిది మళ్ళా సంవత్సరం పొడుగునా చెప్పేటువంటి మాట కాదు. దైవజనుల దినోత్సవం కాబట్టి మాట చెప్తా ఉన్నాను. దేవుని సేవకుడికి అవసరమైనటువంటివి సమకూర్చడం అనేటువంటిది సంఘం యొక్క బాధ్యత. సేవకుడికి ఏం అవసరాలు ఉంటాయండి? చాలా అవసరాలు ఉంటాయి. కొన్నిసార్లు మీరు ప్రేమతో కొన్ని ఏమో ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఆఫర్ చేసేటువంటివి అవి ఎంతవరకు మాకు ఉపయోగపడతాయి? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎంతవరకు మీరు ఆఫర్ చేసేటువంటి ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈరోజు మళ్ళా ఏకపక్షంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు చాలామంది బట్టలు పెట్టేస్తుంటారు మాకు. నాకు బీరువా నింపుగా, ఇది ప్రేమతో తీసుకోవాలి మీరు ఎవరైనా సరే, నాకు బీరువా నింపుగా బట్టలే, నేనే బయటికి తిరిగేవాడిని కాదు, అలాగే ఉన్నాయి బట్టలు అలాగా. అంటే ఈ విషయాన్ని ఎవరు చెప్తారు మీకు? సేవకుడే చెప్పుకోవాలా. ఎప్పుడు చెప్పాలి? ఈ సందర్భంలో చెప్పగల. మళ్ళీ చెప్పము మేము. మేము ప్రేమపూర్వకం చెప్పేది ఏంటంటే మీకు ఇవ్వడం వల్ల మాకు ఎక్కువైపోదు, ఇవ్వకపోవడం వల్ల తక్కువైపోదు. అది కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇదేది బెగ్గింగ్ మేనర్ కాదు ఇదేమి కూడా. దిస్ ఈజ్ గాడ్స్ ఆర్డినెన్స్. లేవీయులకు స్వాస్థ్యం లేదు. మిగతా 11 గోత్రాలలో కూడా లేవీలు చూసుకోవాలా. ఇది దేవుడు ఆర్డర్. నేను వాళ్ళకి యెహోవా స్వాస్థ్యం, నేను ఏం స్వాస్థ్యం లేదు మీలో. లేవీలకు స్వాస్థ్యం ఇవ్వలే, మీరే చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన సమకూర్చుకోవాలా. అది అప్పటి నుంచి ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది అది. సో ఏం అవసరం ఉంటుందండి పాస్టర్ గారికి, సేవకులకి ఏం అవసరం ఉంటుంది? ఏం అవసరం? వాట్ ఈజ్ రిక్వైర్డ్? ఏలియాకి ఏమి రిక్వైర్డ్? వాటర్ రిక్వైర్డ్. ఏలియాకి ఏమిటి రిక్వైర్డ్? ఖచ్చితంగా బతకడానికి భోజనం రిక్వైర్డ్. అప్పుడు కాలానికి తను సమకూర్చింది. ఈ రోజులో సేవకుడికి ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో చాలా అవసరాలు ఉంటాయి. ఎదిగే పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించాలి, వాళ్ళు చదివించాలి, వాళ్ళు ఫీజులు కట్టాలి, చాలా అవసరాలు ఉంటాయి. మా పిల్లల్ని ఎప్పుడైనా అడగండి, క్రిస్మస్కి బర్త్డేకి తప్పిస్తే ఎప్పుడైనా నేను షాపింగ్ చేస్తానేమో. అలాగే గుట్టుగా ఉంటాను ఎప్పుడు కూడా. ఇక్కడ ఇలాంటి సందర్భంలో జ్ఞాపకం చేయాలి కదా మీకు. షాపింగ్ ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడైనా చూడండి. వెళ్తే నేనే ఏ రిలయన్స్కో డీమార్ట్కి వెళ్ళి కొన్ని వస్తువులు తెచ్చుకుని తప్పిస్తే పిల్లలతో ఎప్పుడు షాపింగ్లకి వెళ్ళను. ఎందుకంటే షాపింగ్లు చేసుకునేంత ఉండదు. మా పిల్లలకి బట్టలు ఎప్పుడు పుట్టినరోజు నడుపు కొంటాం అది లేదు, కానీ క్రిస్మస్కి ఉంటుంది, న్యూ ఇయర్కి ఉంటుంది, అంతే. ఫీజులు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి అవసరతలు ఉంటాయి. ఏం అవసరం? గిన్నెడి చన్నీళ్ళు అవసరం ఆ టైంలో. ఏలియాకి నీళ్ళు అవసరం, అప్పం అవసరం. ఈరోజు సేవకులు అయినటువంటి మాకేం అవసరం? ట్రెడిషన్ ప్రకారం మేము బట్టలు పెట్టేస్తాం. అందుకే చెప్తున్నా, ట్రెడిషన్ మంచిది, బట్ ట్రెడిషనలిజం మంచిది కాదు.
ట్రెడిషన్ ప్రకారం మేము పలానా పలానా కార్యక్రమం చేసుకుంటే మీకు బట్టలు పెట్టాలి. ఆఫ్ కోర్స్ దానికంటే ఇంకా బెటర్ ఇవ్వచ్చు కదా మీ దేవుని సేవకుడికి. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు దేవుని సేవకులు మీకు కొంచెం ఏమైనా మీకు ఏం బాధ అనిపించినా సరే కొంచెం నన్ను క్షమించేసి వినండి. ఇంకా బెటర్ ఏమగలుగుతారు సేవకుడికి? ట్రెడిషన్ అంటే పలానా ఇది కార్యక్రమం. నాకు ఈ ట్రెడిషన్ అంటే చాలా చిరాకు. నాకు ఈ ట్రెడిషన్స్ అంటే, ఎవరు చచ్చిపోతే మళ్ళీ తీసుకెళ్ళి బట్టలు పెట్టాలా, లేకపోతే నన్ను మా అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత బట్టలు పెట్టేయడం తెగ పిలిచేసారు. ఎవడ కావాలరా మీ బట్టలు? ట్రెడిషన్స్ కాదు, వాల్యూస్. అవసరతలో ఉన్నోడికి ఎంతగా సహాయం చేస్తున్నారు మీరు. మా కుటుంబాలతో నేను చెప్పలేదు కానీ మా కుటుంబాలకి ఇసేటువంటి సవాల్ ఇది. మీరు అనుకుంటారు నేను ఎవరి మీద ఆధారపడినా, కుటుంబంలో ఎవరి సహాయం నాకు అందదు. అది నా క్యారెక్టర్. ఎవ్వరు పెద్ద పెద్ద మోతుబార్లు ఉన్నారు మా యొక్క కుటుంబాల్లో, ఎవడో సహాయం చేయడు మాకు. ఎవడికి కూడా సహాయానికి వెళ్ళం. ఎవడో చచ్చిపోతే మాత్రం బట్టలు పెట్టేయడం తెగ పిలిచేది. ట్రెడిషనలిజం. ఎవడకు కావాలి ట్రెడిషన్స్? బయట చచ్చిపోతున్నాడు అండి, ఆడికి ఆహారం కావాలండి. ఇప్పుడు రగ్గిస్తే ఎవడకు కావాలా? ఆడికి ఇప్పుడు ఆహారం కావాలా? ఆహారం లేకపోతే చచ్చిపోతాడు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆహారం. ఆ కుటుంబం ఫీజు కట్టకపోతే ఇంకా పరీక్ష రాయదు. నెక్స్ట్ పోయింది, 1 year పోయిందంటే అలాంటి వాళ్ళకి ఫీజు కట్టగలిగేటట్టు అవకాశం ఉన్నప్పుడు ఫీజు కట్టాలి. అది టైంకి వచ్చేసి ఏదో ఒక గుట్టం ఒక పెట్టేసి అది కాదు. అది రాంగ్ అనట్లే. బట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అది చాలా అవసరం ఉంది ప్రియులారా. సంఘం సల్లేచించునండి. సో ఎందుకంటే అని చెప్పాను కదా, మరి ఏకపక్షంగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. బట్ టుడే ఈజ్ పాస్టర్స్ డే కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మాకేం పెట్టొద్దు. పాస్టర్స్ డే టైంలో మా డైలాగ్ ఏదో వినండి, అంతే. మీరు చాలు మా డైలాగ్ వినండి. మేము అంతకంటే ఏం కోరుకోం. మళ్ళీ 365 రోజుల్లో మళ్ళీ ఏం మాట్లాడం మేము ఈ విషయాల్లో. అందులో సొంత డబ్బా కొట్టుకోవడం నాకు మహా చిరాకు. కానీ టైము దేవుడు ఇచ్చాడు. అసలు ఇలా మాట్లాడతానని కూడా అనుకోలేదు అసలు, నిజం చెప్పాలంటే. లేచేటప్పటికి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాను నేను. కానీ ఈరోజు దేవుడు వాడుకున్నాడు, అంతే. సరే, ప్రార్థన చేద్దాం. దేవుని సేవకుడు నా వల్ల ఇబ్బంది పడుతున్నాడా? ఏం పెట్టామని కాదు. కొంతమంది కడుపు నింపుగా పెడతారు, మెడ ఇంపుగా పెట్టేస్తారు, కడుపులో గుద్దేస్తారు, అంతే బయటకు వచ్చేస్తుంది. అలాంటి బ్యాచ్ చాలామంది ఉన్నారు. ఎందుకు అలాంటప్పుడు ఏం పెట్టకుండా బెటర్ కదా. చాలా మంచిగా చూస్తారు, వెంటనే పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు. సేవకుడు కంఫర్టబుల్గా ఉండాలి, పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు. అయ్యి బాబు వాడు ఇంటికి వెళ్తే ఏదో తగిలిస్తాడరా అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగిస్తారు. నోనో, సేవకుడు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు, చర్చిలోకి వచ్చినప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి. ఇంకా అంతకుమించి ఇంకేం కోరుతాడండి సేవకుడు? హల్లెలూయా. పరంపూర్వకంగా తీసుకోండి ఈ విషయాలు. నా వల్ల ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా పాస్టర్ గారు? ఏమైనా పాస్టర్స్ డే, హ్యాపీ పాస్టర్స్ డే అంటున్నారు కదా, మరి హ్యాపీ పాస్టర్స్ డే నాడు సేవకుడు నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానా? లేదా సేవకుని యొక్క అవసరతలు నేనేమైనా పాలుపప్పులు పొందుకోగలుగుతున్నానా? ఈ విషయం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నీ యొక్క మహిమ కలిగినటువంటి పరిచర్యలోకి మమ్మల్ని పిలిచావు. ఈ పరిచర్యలో నాయన ప్రభువా, నీ బలమైనటువంటి శక్తితో మమ్మల్ని నింపి ముందుకు నడిపిస్తున్నావు. మా సంఘం ఎంతో బాధ్యత కలిగిన సంఘం. అయితే కొన్ని విషయాలు తెలియని కారణాల చేత నాయన ప్రభా, బిడ్డలకు కొన్ని విషయాలు మనసులో ఉన్నటువంటి మాటలు, ఇది సందర్భం కాబట్టి తెలియపరిచినప్పుడు బిడ్డలు ఎవరు కూడా నాయన, బిడ్డలందరూ కూడా దేవుని సేవకుడు పెట్టడానికి ముందుకే వస్తారు. అయినప్పుడు కూడా సేవకునికి ఏం అవసరాలు అవి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ వాక్యాన్ని బట్టి చాలా కేర్ఫుల్గా నాయన బిడ్డలు నాయన ప్రేమపూర్వకంగా తీసుకొని, పాజిటివ్గా తీసుకొని, మా గుండెలో ఉన్నటువంటి ఒక ఆవేదన ఏదైతే ఉందో అది కొంచెం అర్థం చేసుకునే మనసు బిడ్డలకి ఇమ్మని వేడుకొంచు.
ఏలియాను చూచుట ద్వారా సారెపతు విధవరాలను ఎలా దీవించావు? ఎలీషాను చూచుట కారణం చేత శూన్యమీరాల్ని ఎలా దీవించావు? లాజరు కుటుంబాన్ని ఎలా దీవించావు? దేవదూతలకు పరిచయం చేసినటువంటి అబ్రహామును నువ్వు ఎలా దీవించావు? అలాగున ప్రభువా, నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రేమపూర్వకంగా ఈ వాక్యం తీసుకోవడానికి నీ కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మీకు వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.